వైఎస్ఆర్ రావాలనే కోరుకుంటున్నాం సార్. ఎందుకమ్మా? మాకు డాక్రా మహిళలకు చాలా చేశాడు. అమ్మఒడి ఇంకోటి దండి చేసినాడు సార్, చాలా చేసినాడు. ఖచ్చితంగా రావాలా, ఫ్యాన్ రావాలా. జగన్ ఓడిస్తా అంటున్నారు ఈసారి. దండిగా అంటారు అనేవాళ్ళు నాటికి. చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఎవరైతే మాకు జగనే రావాలా. జగనే రావాలా అంతే. మంచి చేస్తున్నాడా జగన్ మీకు? జగన్నే రావాలా అంతే. గంజుకుంటా జై జగన్, జై జగన్. జగన్ గెలుస్తాడనుకున్నాం సార్. జగన్ అన్న సార్ మాకంతా ఆడపిల్లలకి బాగా చూస్తున్నాడు సార్. మాకి సాగులు మేము మాకి 10,000 వేస్తున్నాడు మాకి. అదే సార్ ఆయన రుణం మేము ఉంచుకోము. ఏమో సార్ తెలుసు మాకు కావాలని జగనే కావాలా. మీటింగ్ అని లేదమ్మా. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? పథకాలు అందుతున్నాయా మీకు? అందరికి అందుతున్నాయా? పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతలు చేస్తున్నారు అంటున్నారు కదా, నిజమేనా? ఏమన్నా సంగతి తెలియదు. పథకాలు మీకు అందుతున్నాయి. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారంటారు? ఎవరు వచ్చేది మనకేం తెలుసమ్మా. మీ అభిప్రాయం చెప్పండి. జగనే వస్తాడు. చేస్తున్నారు అన్ని మంచి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? మీకు ఏం పథకాలు అందినాయి? ఇల్లు వచ్చింది, 18,000 వచ్చింది. డ్వాక్రా గ్రూప్కి పాల వడ్డీలు పడ్డాయి. జగన్ ప్రభుత్వం బాగాలేదు, పెట్టిన పథకాలు కూడా ఏం బాగాలేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అది వాళ్ళ మనసుకి తెలవాలి. లేడీస్కి అంతా మంచిగా చేశాడమ్మా. జెంట్స్ కంటే తాగుడు పాన్స్ ఇది అవుతున్నారు కానీ జెంట్స్ బాగానే చేశాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రభుత్వం బాగుంది అంటారు? బాగుంది, ఆయన వస్తాడు. బస్ షర్మిల కూడా పోటీ చేస్తుంది కదా. అక్క చెల్లిలా అక్క ఆమె రాదులే, ఆయనమే పోటీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా పోటీ చేస్తున్నారు కదా. అది వాళ్ళ ఇష్టం పెట్టుకుంటారు. భగవంతుడు జగనే వస్తాడు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా జగనే వస్తారు.